హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజీ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో పిల్లల కోసం ఫ్రెంచ్ టోస్ట్ ఏ విధంగా చేయాలి ఈ వీడియోలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని 2 గుడ్లని బ్రేక్ చేసి వేసుకోవాలి. అండ్ అలానే 2 టీ స్పూన్లు పంచదార, కొంచెం పాలు కూడా యాడ్ చేసుకొని పంచదార అంతా అలానే ఎగ్స్ కూడా పాలతో కలిసిపోయే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. పిల్లలకి మనం ఈవినింగ్ టైం స్నాక్స్ కింద అయినా లేదు అంటే స్కూల్కి బ్రేక్ కింద అయినా పంపించవచ్చు. సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడు బ్రెడ్ ఇంకా ఆమ్లెటే కాకుండా ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు చేస్తే కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇంకొద్దిగా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు చేస్తే డిఫరెంట్గా వాళ్ళకు కూడా కొత్తగా ఏదైనా తిన్నట్టుగా కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం కలిసిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలోని బ్రెడ్ని 2 వైపులా కొంచెం డీప్గా ముంచి ఆ తర్వాత ప్యాన్లోని ఈ ముంచిన బ్రెడ్ని వేసి 2 వైపులా గోల్డెన్ రంగులోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం స్పూన్తో నొక్కినట్లయితే కనుక లోపల ఎగ్ మిశ్రమం ఏదైనా ఉంటే కనుక బయటకు వచ్చేస్తుంది. మనకి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో పిల్లలకి ఇలా నెయ్యితో కాల్చి పెడితే కనుక ఇంకా టేస్ట్ అనేది వస్తుంది ఈ ఫ్రెంచ్ టోస్ట్కి. సో డిఫరెంట్గా వాళ్ళకి తిన్నట్టు ఉంటుంది, అలానే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి వీడియో ఇస్తే లైక్ చేసి షేర్ చేయండి.